నంది అవార్డును కొత్తపట్నం తీసుకువచ్చిన ఘనత డాక్టర్ రావినూతల భరద్వాజ్కు దక్కుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు. కొత్తపట్నంలోని మహానటి సావిత్రి కళా పరిషత్ ఆధ్వర్యంలో కొత్తపట్నంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిర కళ్యాణ మండపంలో భరద్వాజ విరచిత జీవనర్ణం నాటక సంకలనాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన భరద్వాజ నాటక రంగంలో ప్రవేశించి అనేక కళా ప్రదర్శనలు ఇచ్చారంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీడీపీ కొత్తపట్నం మండల అధ్యక్షుడు ద్వారాబాకుల శ్రీనివాసులరెడ్డి, నటి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహానటి సావిత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నివాళులర్పించారు. అంతకు ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక మంచిది మన భరద్వాజ్ మాస్టర్ గారు ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ మనందరి సమక్షంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఒకసారి మనం గమనించినప్పుడు మహానటి సావిత్రి కళా పరిషత్ కొత్తపట్నం దాంట్లో ఈరోజు మన భరద్వాజ్ మాస్టర్ గారు ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు మనందరం కూడా ఆవిష్కరిస్తున్నాం. మన మంత్రి గారు కూడా ఎవరైతే మన దుర్గేష్ గారి దగ్గర కూడా ఈ పుస్తకాన్ని కూడా ఆయన కూడా అక్కడ చూసి ఆయన కూడా అభినందించడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు పమిడిపాడు గ్రామంలో రావినూతల రాధాకృష్ణమూర్తి అదేవిధంగా విజయలక్ష్మి దంపతులకు 1960 ఆగస్టు 15న మన భరద్వాజ్ మాస్టర్ గారు జన్మించడం జరిగింది. ఆ తర్వాత 73 కొత్తపట్నం హై స్కూల్లో చదివి ఆ తర్వాత ఇక్కడే టీచర్గా పనిచేస్తూ వాళ్ళ తండ్రితో పాటు అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనటం, ఎంతోమంది విద్యార్థులను కూడా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఆయన పోషించారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కళాకారులకి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటటువంటి తపన ఉండేది. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా కళారంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కళారంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అందుకే వాళ్ళిద్దరు కూడా రాజకీయాల పట్ల సమాజం శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి ఏదో ఒక
మంచి చేయాలి, వాళ్ళని చైతన్యపరచాలని చెప్పేసి వారిద్దరూ కూడా భావిస్తారు. అలాగే ఎవరైతే కళారంగంలో రచయితలు ఉన్నారో వాళ్ళ వాక్యాల ద్వారా ప్రజలను చైతన్యపరచడంలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి భరద్వాజ్ మాస్టర్ గారి టీంకి, మహానటి సావిత్రి కళా పరిషత్ వారికి మరొకసారి ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.